వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చిత్ర అవార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసిందండి. 2025లో విడుదలైనటువంటి చిత్రాలకు సంబంధించి గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 విజేతల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు విజేతల పేర్లను ప్రకటించారు. ఇందులో మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలైనటువంటి చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ని పరిగణలోకి తీసుకుని విజేతల్ని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 19వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పురస్కారాలని విజేతలకు అందజేయబోతున్నారు. స్పెషల్ అవార్డులు: ఎన్టీఆర్ జాతీయ అవార్డు మెగాస్టార్ చిరంజీవి, ఏఎన్ఆర్ జాతీయ అవార్డు జయసుధ గారు, పైడి జయరాజ్ అవార్డు శ్రీ కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు నిర్మాత అశ్విని దత్ గారిని వరించింది. ఇక ఫీచర్ ఫిల్మ్స్లోకి వచ్చేసరికి ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ నటుడు తండేల్ సినిమాకు గాను నాగ చైతన్య, ఉత్తమ నటి ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి గాను రష్మిక, ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ బాలనటుడు మాస్టర్ రోహన్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ సహాయ నటుడు శివాజీ, ఉత్తమ సహాయ నటి భూమిక యుఫోరియా, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ తండేల్, ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా కోర్ట్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ డాక్యుమెంటరీ యూనిటీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా, ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ దండోరా, ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ గాయని సాహితీ కన్నప్ప సినిమాకి గాను, ఉత్తమ కథా రచయిత డైరెక్టర్ గుణశేఖర్ యుఫోరియా, ఉత్తమ స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ లిరిసిస్ట్ నందకిషోర్ కుబేర మూవీకి గాను, ఉత్తమ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాకి, దానికి డైరెక్టర్ కూడా ఆయనే. ఇక ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు మిరాయ్, ఉత్తమ సినీ గ్రంథం ప్రభు శూన్యం నుండి శిఖరాగ్రాలకి, ఉత్తమ సినిమా విమర్శకుడు హెచ్ రమేష్ బాబు. ఇవి అవార్డులకు సంబంధించినటువంటి విజేతల ప్రాథమిక వివరాలు. ఇక తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ నిజంగా అభినందించాలి. ఎందుకంటే అవార్డులు అనగానే కమర్షియాలిటీ, లేదంటే పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, పబ్లిక్ ఒపీనియన్, ఫ్యాన్ వార్స్ ఇవే చూస్తారు అని చెప్పి ఒక విమర్శ అనేది బలంగా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అవి ఏమీ పట్టించుకోకుండా ఒరిజినల్ కంటెంట్కి ఏదైతే సహజత్వాన్ని ప్రతిబింబిస్తుందో, చిన్న సినిమాలు ముఖ్యంగా, మేము 100 కోట్ల బడ్జెట్ పెట్టాము, ఇంత కలెక్షన్లు వచ్చాయి, ఈ స్టార్ ఉన్నారు, ఆ స్టార్ ఉన్నారు, ఇవేమీ పట్టించుకోలేదు. కంటెంట్ ఎలా ఉంది, ప్రజల నాడి ఎలా ఉంది, ప్రజలు దేన్ని బాగా ఇష్టపడ్డారు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఒక ప్రత్యేకతని చాటి చెప్తూ ఈ అవార్డులను ప్రకటించారు. దాంట్లో భాగంగానే రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, దండోరా కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, కోర్ట్, లిటిల్ హార్ట్స్, ఈ 5 సినిమాలు చూడండి, మీకు ఒకే ఒక కంటెంట్ కనిపిస్తుంది. ఈ ఏ సినిమాలోనూ కూడా స్టార్ హీరో హీరోయిన్లు ఎవరు లేరు. అందరూ కొత్త వాళ్ళే, మనలో మనతో తిరిగేటువంటి వాళ్ళే, మన యూట్యూబ్లో మనం నవ్వుకున్నటువంటి వాళ్ళే, వాళ్ళ స్కిట్స్ కానీ ఇవన్నీ చూసి. అలాంటి చిన్న చిన్న వాళ్ళకి ప్రోత్సాహం కల్పించడం అనేది మాత్రం నిజంగా చాలా అభినందనీయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సమాజం మొత్తం అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి తీరాల్సిందే. అండ్ ఇంకా అంతకుమించి కొత్తగా చెప్పేదేం లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి ఈ ఫిలిం అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా, ముఖ్యంగా సెలెక్టివ్గా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ సినిమాలో అనేటువంటిది, ఇది కూడా నిజంగా అభినందించదగినటువంటి విషయం. సో విజేతలందరికీ కూడా బర్డ్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.